డివైన్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. మనం ఈరోజు 21 డేస్ ఎన్ఆర్జీ హీలింగ్ ఛాలెంజ్లో ఫోర్త్ డేలో ఉన్నాం. సక్సెస్ఫుల్గా 3 డేస్ కంటిన్యూ అయ్యాం. ఈ ఫోర్త్ డేలో మనం చక్రాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్టర్డే రూట్ చక్ర గురించి మాట్లాడుకున్నాం. టుడే ఈజ్ సేక్రల్ చక్ర, సెక్స్ చక్ర అంటారు దీన్ని. ఈ సెక్స్ చక్ర మీకు బ్లాక్ అయిందా, బాగా వర్క్ అవుతుందా అని కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ఏంటో చూద్దాం. ఈచ్ చక్రాకి దాని కలర్ అండ్ దానికి ఒక మంత్రం, దానికి కొన్ని అఫర్మేషన్స్ అండ్ దానికి కొన్ని లక్షణాలు అండ్ దాంతో కొన్ని మన ఆర్గాన్స్ కనెక్ట్ అయి ఉంటాయి ప్రాపర్ వర్క్ జరగడానికి. అవన్నీ ఇప్పుడు చూద్దాం. దాని కలర్ వచ్చేసి ఆరెంజ్, దాని మంత్రం వచ్చేసి LAM లం. దానికి మనం డెఫిషియట్లో ఉన్నామా అంటానికి కారణం మనకి ఎమోషనల్ నమ్నెస్. మనం ఎమోషనల్గా ఓవర్ రియాక్ట్ అవుతాం, లేకపోతే తక్కువ రియాక్ట్ అవుతాం. ఎక్కువ అండ్ తక్కువ బ్యాలెన్స్ లేకపోవడం అండ్ మన క్రియేటివిటీ ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి చాలా క్రియేటివిటీతో అన్ని పనులు చేయగలం. అది కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ల్యాక్ అవుతాం. అది కూడా చూసుకోవాలి, ఇంటిమిసీ ప్రాబ్లమ్స్ వల్ల. అది కూడా ఈ చక్రాకి కనెక్ట్ అయి ఉంటుంది. మన ప్యూబిక్ అంటే మనం యూరిన్కి వెళ్ళేటప్పుడు హోల్డ్ చేసే ప్యూబిక్ నర్వస్ సిస్టమ్ అంతా కనెక్ట్ అయి ఉంటుంది అండ్ మన గర్భాశయం లేడీస్కి కనెక్ట్ అయి ఉంటుంది ఈ చక్రాకి. పిల్లలు లేకపోవడం, మెన్స్ట్రువల్ ఇష్యూస్, EMS అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ సక్రల్ చక్రాకి ఉంటాయి. అది కరెక్ట్గా వర్క్ చేయకపోతే. అండ్ దానికి కొన్ని అఫర్మేషన్స్ చెప్పుకోవచ్చు మనం. కొన్ని కరెక్ట్ ఎక్సర్సైజెస్ అండ్ లైక్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ లేడీస్కి సెక్స్ చక్రాకి యాక్టివేషన్కి ద బెస్ట్ ఎక్సర్సైజ్ బటర్ఫ్లై పోజ్ ఎక్సర్సైజ్. యూట్యూబ్లో బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కొట్టి చూడండి డైలీ. మీ కెపాసిటీని బట్టి, మీ ఇంటెన్సిటీని బట్టి త్రూ అవుట్ డేలో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈ సక్రల్ చక్ర వైబ్రేషన్ కోసం. అండ్ మన సక్రల్ చక్రాలో చాలా వరకు హిప్ జాయింట్స్ పెయిన్స్, నడుము నొప్పులు, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, యూరినేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కంట్రోల్లోకి వస్తాయి ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. 40 తర్వాత చాలామంది లేడీస్కి అండ్ డెలివరీస్ తర్వాత ఆ పెల్విక్ మజిల్స్ అన్నీ లూజ్ అయిపోతూ ఉంటాయి. అవి వెంటనే మనం టైట్నింగ్ చేసుకోలేదంటే అది యూరిన్ లీకేజ్కి, మోషన్ లీకేజ్కి అండ్ మన కాన్ఫిడెన్సే దెబ్బతినిద్ది టోటల్గా. అందువలన సక్రల్ చక్రాన్ని వెరీ 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 ఇంపార్టెంట్. మోర్ దెన్ జెంట్స్తో పోలిస్తే లేడీస్కి ఇంకా ఎక్కువ దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. జెంట్స్కి కూడా సేమ్ అలాగే, కాకపోతే వాళ్ళ హార్మోన్ సిస్టమ్ వేరేలా ఉంటుంది కదా. వాళ్ళ హార్మోన్ సిస్టమ్ని బట్టి వాళ్ళకి కూడా కిడ్నీ ఇష్యూస్ అని, ఇంటిమిసీ ఇష్యూస్ అని, వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళకి వచ్చేవి వాళ్ళకి కూడా వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి మనం ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా దీని గురించి కొంచెం చెప్తా ఉండాలి. మెన్స్ట్రువల్ సైకిల్కి దగ్గరగా వస్తున్న పిల్లలు 10 దగ్గర నుంచే, ఈ రోజుల్లో ఎప్పుడో 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి మెచ్యూర్ అవ్వట్లేదు. 10 ఏళ్ల దగ్గర నుంచే
మీ ఇంట్లో గన 9, 10, 11 ఇట్లా ఏసిన పిల్లలు ఉంటే వాళ్ళ లక్షణాలను బట్టి వాళ్ళని కూడా ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కానీ అండ్ వాళ్ళ క్రియేటివిటీ దెబ్బతినకుండా ఉండడానికి మీరు దానికి సంబంధించిన ఆరెంజ్ ఫుడ్స్, ఆరెంజ్ కలర్ ఫుడ్స్ వాళ్ళకి స్పెషల్ ఇవ్వండి మదర్స్గా మీరు. ఎందుకంటే మీరు మీరు ప్రేమిస్తున్నారు, ఓకే. మీరు ఇప్పటివరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎప్పటికీ ఫేస్ చేయకూడదంటే మీ అనుభవాల్లోంచి వాళ్ళకి కొన్ని నేర్పించాలి. తెలియకపోతే తెలుసుకొనైనా నేర్పించాలి. బికాజ్ మీరే వాళ్ళకి 100% రెస్పాన్సిబిలిటీ కాబట్టి. అండ్ వాళ్ళ క్రియేటివిటీని మీరు ప్రోత్సహిస్తూ ఉండండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ని ప్రోత్సహిస్తూ ఉండండి. అప్పుడు వాళ్ళు ఇంకా ఈ సక్రల్ చక్ర అవేకనింగ్ అనేది బాగా జరుగుతుంది ఆ ఏజ్లో. దానికి సంబంధించిన అన్ని రకాల ఇష్యూస్ మీద నేను అన్ని ఏజ్ల వాళ్ళకి నేను 1-to-1 సెషన్స్ తీసుకుంటాను. మీ రిలేషన్స్లో మోస్ట్లీ ఇష్యూస్ ఇక్కడే మొదలవుతాయి. మీకు ఇంటిమెసీలో భయం ఉంటుంది ఒక్కొక్కరికి, అండ్ ఎవ్వరికి చెప్పుకోలేని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడే. సాంసారిక జీవితంలో ఇలా ఊగిసలాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎవరు దీనికి రైట్ పర్సన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నాకు అంత అవసరం లేదు. చిన్న చిన్నవే మెడిసిన్స్తో ఒక్క వెళ్ళక్కర్లేదు, చిన్న చిన్న కరెక్షన్స్తో సక్రల్ చక్రాన్ని నేను మీతో ప్రాక్టీస్ చేపిస్తాను. అవేకనింగ్ అండ్ బ్యాలెన్సింగ్ అండ్ దాని కరెక్ట్ మెయింటెన్స్ కూడా మీరు ఎలా చేసుకోవాలి డైలీ లైఫ్లో అనేది నేను మీకు 1-to-1 కూడా తీసుకొని గైడ్ చేస్తాను. అండ్ మీకు పర్టికులర్గా దానికి ఏ ఫుడ్ కావాలి, ఏ మూమెంట్ కావాలి, ఎనీ టైం ఏమేమి మీకు ప్రాక్టీసెస్ కావాలి దానికోసం అనేది నేను మీకు 3 days కహీలత అని అంటాం దీన్ని, 90 days 3 months మీకు నేను గైడ్ చేసి ఆ చక్రాన్ని ఎవ్రీడే విత్ మై ప్రాక్టీస్ నేనే లైవ్లో మీతో ప్రాక్టీస్ చేపిస్తాను. 90 days తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది ప్రాపర్గా మీరు నేర్చేసుకుంటారు. 90 days అంటే మన బ్రెయిన్కి కరెక్ట్గా బ్రెయిన్లో ఏదైనా జరగాలి, మార్పులు చేర్పులు అంటే సైంటిఫిక్ రీజన్ అది. మీరు ఆ 90 days హీలతానికి ఓకే అయితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ నాతో షేర్ చేసుకోవాలి 1-to-1లో అంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీకు కరెక్ట్ గైడెన్స్లో మీ హ్యాపీ ఎమోషనల్ అండ్ రిలేషన్స్ లైఫ్ని అందించగలను. ఓకేనా? దట్స్ ఆల్ టుడే. మనం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న వార్మప్ చేసుకుందాము. బ్రీతింగ్ అండ్ చిన్న ఆరా క్లెన్జింగ్. ఓకేనా? సిట్ స్ట్రైట్, షోల్డర్స్ బ్రాడ్. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నానండి, ఈరోజే జాయిన్ అయిన వాళ్ళకి మనం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మెడిటేషన్స్ చేస్తున్నాము. ఈరోజు 4th డే. దట్స్ వై మనం బ్రీతింగ్ వర్క్ చేద్దాం. ప్లీజ్ మీరు రైట్ వేలో ఉన్నారా, రాంగ్ వేలో ఉన్నారా అని నేను మిమ్మల్ని గైడ్ చేయాలంటే ఈవెన్ పొజిషనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా కూర్చుంటున్నారు, ఓపెన్ పోస్చర్లో ఉన్నారా అంటే రిసీవింగ్ పోస్చర్లో ఉన్నారా, క్లోజ్డ్గా ఉన్నారా నేను
మిమ్మల్ని గైడ్ చేయాలంటే ఇది మెడిటేషన్ కదా. మీరు వీడియోలు ఆప్ చేసుకొని ఏం చేస్తారండి? వినేది కాదు కదా, చేసేది కదా. చేస్తేనే కదా అప్పుడు మనం ఏదైనా నేర్చుకుంటాం, మార్చుకుంటాం. ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసుకోండి ఇఫ్ పాసిబుల్. ప్లీజ్ అండి, స్టార్ట్ చేద్దాం. మీ ఎనర్జీ సెంటర్స్ని, మీ పాము చక్రాన్ని రబ్ చేసుకోండి. నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే అంటారు చూసారా పెద్దవాళ్ళు. ఇదే ద సీక్రెట్. నీ హెల్త్ అంతా, ఈ పంచభూతాల్లో ఉన్న శక్తి అంతా నీ ఫింగర్స్లో, నీ చక్రాస్లో ఉంది. అందుకే మనం ఏదైనా సాధించాలి అంటే దృఢ సంకల్పంతో వీటన్నిటిని కూడగలికి క్యాన్ డూ, ఐ క్యాన్ డూ అంటారు. దట్స్ ఆల్. మీ ఆరాని మీరు క్లెన్స్ చేసుకోండి కొంచెం మీ ఎనర్జీస్తో. సైడ్స్, టాప్, సైడ్స్, ఫ్రంట్, బ్యాక్. మీకు టంగ్ టు ప్యాలెట్ ఐడియా ఉందా అండి? ఈ టంగ్ టిప్ మన ప్యాలెట్కి అంటే మన క్రౌన్ చక్రాకి, సబ్ కాన్షియస్కి. మనం ఈ కాన్షియస్ మైండ్లో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్కి మాత్రమే కనెక్ట్ అవుతాం. దట్స్ వై మెడిటేషన్లో మనం కనెక్ట్ అవ్వాల్సింది మన సబ్ కాన్షియస్ మైండ్కి. అండ్ మనకు పుట్టుకతోనే ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది. పిల్లలకి మెత్తగా ఉంది అంటారు. అది మన ఎనర్జీ రిసీవింగ్ పాయింట్. మనకి ఇప్పుడు కూడా ఉంటుంది, మనకు తెలియదు. ఎప్పుడైతే మీరు టంగ్ టు ప్యాలెట్ పెట్టుకుంటారో అది ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం కనెక్ట్ అవుతాం. దట్స్ వై ఈ పవర్ఫుల్ ముద్ర మెడిటేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు ఫ్రీ క్లాసెస్లోనే ఇంత వాల్యూ ఇస్తున్నానంటే మీరు నాకు పెయిడ్ క్లాసులుగా జాయిన్ అయ్యి మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని మీ లైఫ్ స్టైల్ని ఫ్రీడమ్గా అంత క్లెన్సీ చేసేస్తున్నాను. అదంతా పోవాలంటే మీకు నేను ఎంత వాల్యూ ఇస్తాను, మీ టైం అండ్ మీ మనీ అండ్ మీ ఎనర్జీకి. ఐ ప్రామిస్ యూ. దట్స్ వై ఐ ప్రామిస్ యూ. టంగ్ టు ప్యాలెట్ పెట్టుకోండి. బ్రీతింగ్ స్టార్ట్ చేసి ఒక 2 minutes, దెన్ స్టార్ట్ విల్ మెడిటేషన్. టంగ్ టు ప్యాలెట్, క్లోజ్ యువర్ ఐస్, సిట్ స్ట్రైట్. డీప్ బ్రీత్ అండి. మీ పొట్ట మీద చేయబెట్టుకోండి. డయాఫ్రమ్ బ్రీత్ చేస్తున్నారో లేదో. బ్రీత్ ఇన్, పొట్ట పైకి, హోల్డ్. బ్రీత్ అవుట్, పొట్ట లోపలికి, హోల్డ్. బ్రీత్ ఇన్, హోల్డ్. బ్రీత్ అవుట్, హోల్డ్. మీ బ్రీత్ అవుట్ టైంని మీరు ఎంత స్లోగా, ఎంత ఎక్కువగా చేయగలిగితే మీరు బ్రీతింగ్ చేసినప్పుడు అంత ఎక్కువ ఆక్సిజన్ని మీరు లోపలికి తీసుకోగలరు. కంటిన్యూ యువర్ ఓన్ ఫ్లో అనదర్ ఫ్యూ సెకండ్స్. క్యారీ ఆన్ ప్లీజ్.
Dear inner child, please forgive me and I'm sorry. Thank you. I love you. Dear inner child. మీ 2 చేతుల్ని తీసుకొని మీ బాడీలో పెయిన్‌ఫుల్ ఉన్న చోటల్లా మీ సెక్స్ చక్ర దగ్గర పెట్టుకోండి. మీ ఎనర్జీస్‌ని లేడీస్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివేట్ చేస్తుంది. ఈ లవ్ ఎనర్జీ. బికాజ్ ఇట్స్ ఎమోషనల్ చక్ర. When we are ready, open your eyes with big, big smile. Thank you for joining. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ శిఖరల్ చక్రాన్ని మీరు మీ ఎనర్జీస్ పెంచుకోవటం ద్వారా మాత్రమే కొంతమందికి వరం, కొంతమందికి శాపం అవుతుంది జీవితంలో. ఎందుకు మ్యారేజ్ అనేది ఇక్కడే ఉంటుంది. మీ ఎనర్జీస్